రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కాపు రాజకీయం కాకరేపుతోంది. టీడీపీ లేదా జనసేనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ చేరే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. ముద్రగడ నివాసానికి ఇటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అయితే వెళ్లారు. మరోవైపు నిన్న కూడా ముద్రగడతో తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాతారావు కూడా భేటీ అయిన పరిస్థితి. ఈ భేటీల నేపథ్యంలో ముద్రగడ ఏ పార్టీలో చేరతారనే అంశంపై ఇటు చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితి. టీడీపీ లేదా జనసేన ఏదో ఒక పార్టీలో ముద్రగడ చేరనున్నారు. 1-2 రోజుల్లో ముద్రగడ పార్టీ చేరికపై స్పష్టతనైతే వచ్చే అవకాశాలున్నాయి. కొడుకు లేదా కోడలికి ముద్రగడ సీటు ఆశిస్తున్నట్టయితే తెలుస్తా ఉంది. అయితే ఇటీవల ముద్రగడ తమ పార్టీలో చేరుతున్నారంటూ ఇటు వైసీపీ కూడా ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన ముద్రగడ అనుచరులు అసలు అదంతా వట్టిదే అంటూ కూడా వాళ్ళు కొట్టిపడేసిన పరిస్థితి కనిపించింది. దాన్ని ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. మా ఇద్దరు కలయికని మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అసలు 1% రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం నేను వచ్చానని చెప్పాను కదా. అంతే తప్పించి మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, అప్డేట్స్ ఏంటి? ముద్రగడ ఇటు టీడీపీలో లేదంటే జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయన్నట్టుగానైతే సంకేతాలు వస్తా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అడుగులు వైసీపీకి గుబులు పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు భారీ స్థాయిలో ప్రకంపనలు రేపుతుందన్న ప్రచారం బలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు వల్ల రాజకీయంగా తీవ్రంగా నష్టపోనున్న వైసీపీకి సంబంధించి కాపు సామాజిక వర్గంలో ఓట్ల చీలిక ద్వారా కొంత బయటపడాలని జగన్ భావించారు. అందులో భాగంగా ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుంటారని ప్రచారం చేశారు. రకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుకి ఎంతో కొంత ఓటు బ్యాంకు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ముద్రగడ పద్మనాభుల పార్టీలో చేర్చుకుందామని ఇంతకాలం ఆశతో ఉన్నారు. అయితే అనూహ్యంగా ముద్రగడ పద్మనాభం వైసీపీకి పెద్ద జలక్కిచ్చారని చెప్పాలి. అందులో భాగంగా త్వరలో టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి కాసేపటి కింద టీడీపీ జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. కొంత రాజకీయాలపై కూడా చర్చించడం తీవ్ర కలకలం రేపుంది. అనంతరం ముద్రగడ పద్మనాభం కొడుకు గిరిబాబు కూడా మీడియాతో చిచ్చోటు మాట్లాడుతూ తమ తండ్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరే ప్రసక్తే లేదని చెప్పి ఆ పార్టీ వైపు కూడా మేము చూడడం లేదని చెప్పి ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. త్వరలో టీడీపీ జనసేన రెండు పార్టీలు ఏదో ఒక దానిలో చేరే అవకాశం అని కూడా చెప్పారు. ఏదేమైనా సార్ రాజకీయాలు ఖచ్చితంగా తాము కుటుంబం నుంచి పోటీ చేయడం ఖాయమని కూడా బద్దలు పెట్టారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అడుగులు ఎటువైపు అనేది ఒక రకంగా ఆసక్తిగా మారిందని చెప్పాలి. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం గడిచిన 4.5 నుంచి వైసీపీకి ఒక రకంగా సానుకూలంగా ఉన్నారని చెప్పాలి. జగన్ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ విషయంలో మాట తప్పినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం పెద్దగా ప్రశ్నించలేదని ఈ నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ కు సన్నిహితంగా ఉన్న కాకినాడ ఎమ్మెల్యే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముద్రగడ కుటుంబాన్ని వైసీపీలో చేర్చేందుకు నిధుల లేఖ ద్వారా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ద్వారంపూడి కూడా ఇటీవల కొంత సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా పిఠాపురం గానీ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ తరంలో జగన్ ఈ 2 సీట్లని వేరొక కొత్త ఇన్ఛార్జ్ నియమించిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు మనకి సమాచారం. అందులో భాగంగానే ఇంతకాలం వైసీపీకి సహకరించినప్పుడు కూడా చివరిలో సీట్ల దగ్గరకు వచ్చేసరికి మోసం చేసింది, మాట తప్పిందని ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. అదేవిధంగా మిథున్ రెడ్డి వ్యవహార శైలిపైన కూడా ముద్రగడ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో త్వరలో టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్క చూస్తుంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గ పెద్దలకి జనసేన పార్టీ ఎప్పుడూ తలుపు తెరిచే ఉంటుందని కూడా ప్రకటించడం కూడా తాజా పరిణామాలతో పరంగా ఆసక్తి రేపుతుందని చెప్పాలి. ఏదేమైనా 1-2 రోజుల్లో ముద్రగడ పద్మనాభం టీడీపీ జనసేన పార్టీల్లో ఎటువైపు అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం తాజా